నమస్కారం మిత్రులారా. కవితకు బెయిల్ వచ్చినట్టు లిక్కర్ కేసులో, సారా కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇది కేటీఆర్, హరీష్ రావు గారు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం బీజేపీ నాయకుల కాలం చుట్టూ తిరిగి వాళ్ళు బెయిల్ తెచ్చుకోగలిగారు. ఇది ముందే స్పష్టంగా చెప్పాను నేను చాలాసార్లు. వాళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనేటటువంటి విషయం తెలంగాణ సమాజంలో పల్లె పల్లెకు తెలుసు. ఇవాళ బెయిల్ తీసుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీని చంపుకొని, లక్షలాది మంది కార్యకర్తల్ని చంపుకొని బీజేపీని గెలిపించడం కోసం 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఇవాళ బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్కి లీడ్ వచ్చింది. మిగతా అంతా బీజేపీకి వాళ్ళ ఓటును షిఫ్ట్ చేసినటువంటి విషయం కూడా తెలంగాణ పల్లెలకు తెలుసు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఇవాళ బీజేపీ కన్సర్న్తోని, సపోర్ట్తోని బిల్లు తెచ్చుకున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ 2 జెండాలు కలిగినటువంటి, 2 నిర్మాణాలు కలిగి, ఒకటే లక్ష్యం కలిగినటువంటి పార్టీలు అనేటటువంటి విషయం మరొకసారి తెలంగాణ ప్రజలకు అర్థమైంది.